నమస్తే, నేను మీ రేవంత్ చలమల. ఎటువంటి సమస్యల వల్ల ధనికులు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు? ఈవెన్ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలన్నా కానీ మన దేశంలో కంటే కూడా ఒక దుబాయ్ లాంటి కంట్రీలో కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలో బిజినెస్ చేయడం బెటర్గా ఫీల్ అవుతున్నారు. ఇట్లా ఎన్నో అంశాలు మన దేశం చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి అడ్రస్ చేయడానికి మన దగ్గరికి ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్ బలరాం రెడ్డి గారు వచ్చారు. నమస్కారం బలరాం రెడ్డి గారు. నమస్తే అండి రేవంత్ గారు. ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దుబాయ్ బాగుంటుంది, ఇండియా బాగుంటుంది? మనకి ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఓకే, దర్ ఇస్ నో కంప్లైంట్స్ ఆన్ దట్. ఇండియా సైజ్ చూస్తే ఇట్ ఈస్ వెరీ లార్జ్. ఎస్, యూ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ ఎక్స్పాన్షన్, ఫర్ కస్టమర్ బేస్ ఇన్ మెనీ అదర్ యాంగిల్స్. ఓకే. Which is not the case with UAE or Dubai. Okay, our population is our strength. Yes. There are a lot of advantages for India, but there are some advantages for Dubai also. అందుకనే చాలా మంది దుబాయ్కి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ B2C, ఇండియా ఇస్ ద బెస్ట్ ప్లేస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ B2B, మేబీ దుబాయ్ ఇస్ ద రైట్ ప్లేస్. టాక్సెస్ కూడా తగ్గించుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ అడ్వాంటేజెస్ ఆల్సో ఫర్ దుబాయ్. ఎందుకనంటే యువర్ ఎ బిజినెస్, అంటే మీకు ఇక్కడ ఇండియాలో బిజినెస్ ఉంది కానీ మీరు గ్లోబల్ లెవెల్ వెళ్ళాలనుకుంటున్నారు. యూ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్ టు అదర్ ప్లేసెస్. ఓకే. సో అట్లాంటప్పుడు దుబాయ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఓకే. మీకు అక్కడ ఇన్కాపరేట్ చేస్తే కనుక ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ డెఫినెట్లీ ఈజ్ బెటర్. ఓకే. అండ్ రీచ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్ బేస్ ఇట్ బికమ్స్ ఈజీ. మీకు దుబాయ్లో ఉంటే కనుక ఆ అవుట్లుక్, ఆ పర్సెప్షన్, ఓకే, ఒక గ్లోబల్ లెవెల్ కంపెనీ లాంటి పర్సెప్షన్ వస్తుంది. ఓకే. అదొక అడ్వాంటేజ్. జస్ట్ చూసే చూపులో తేడా. బిజినెస్ విజ్ సేమ్. ఇండియా నుంచి వచ్చాము అన్నదానికి దుబాయ్ నుంచి వచ్చాము అన్నదానికి ఉండే డిఫరెన్స్. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు వేరే కంట్రీస్ వాళ్ళు ఈ దుబాయ్లో ఉన్న కంపెనీతో బిజినెస్ చేయాలన్నా కానీ ఆర్ ఏదైనా కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలి కానీ దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. ఓకే. ఓకే. వర్సెస్ ఇండియా. ఓకే. సో ఆ పర్సెప్షన్ కానీ ఆ ప్రిఫరెన్స్ కానీ మనకు కొంత మారుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం మీకు స్కిల్ సెట్, టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ తీసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది చాలా భూమిలో ఉన్న వన్ ఆఫ్ ద సర్వీస్ ఇండస్ట్రీ. ఎస్. అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ సెట్ అనేది కూడా దేర్ ఇస్ అ డిఫరెన్స్. మనకి ఇండియాలో మనకి ఉంది, ఆ స్కిల్ సెట్ ఉంది, వీఆర్ స్టిల్ క్యాచింగ్ అప్. ఓకే. బట్ మీరు చూస్తే కనుక ఇప్పుడు యుఏఈ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 కంట్రీస్ విచ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఏఐ ద మోస్ట్. ఓకే. ఓకే. యుఎస్, జపాన్, చైనా అండ్ సర్టన్ అదర్ కంట్రీస్తో యుఏఈ కూడా కాంపీట్ అవుతుంది. ఓకే. ఓకే. సో యాక్సెస్ టు స్కిల్ సెట్ ఓకే. ఆర్ యాక్సెస్ టు కస్టమర్ బేస్ ఆర్ యాక్సెస్ టు ద ఎకో సిస్టమ్ ఓకే. మనకి దుబాయ్లో చాలా బెటర్గా ఉంది ఫర్ దిస్ అప్కమింగ్ టెక్నాలజీస్. సో బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ దేర్. సో బేసిక్ ఇండియా విషయంలో బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ ఆర్ యాక్సెస్ టు బ్రెయిన్స్ ఆర్ హైయర్ దేర్. ఓకే. మనకి ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్మన్ ఆ ఫ్రీలాన్సర్ ఫ్రమ్ జపాన్ వర్కింగ్ ఫర్ యూ, ఓకే, లేదా చైనా నుంచి లేదా యూఎస్ నుంచి వర్క్ చేయాలంటే దుబాయ్లో ఉన్న కంపెనీస్తో వర్క్ చేయడానికి దే ఫీల్ మోర్ కంఫర్టబుల్. అట్ ద సేమ్ టైమ్ యాక్సెస్ టు దెమ్, టు దోస్ పీపుల్ ఈజ్ మోర్. ఎందుకంటే ఈ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పీపుల్ దే ఆర్ లివింగ్ దేర్ ఇన్ దుబాయ్. ఓకే. అదే మనకు ఇండియాలో చూస్తే కనుక యూ మే ఫైండ్ వెరీ లెస్ పీపుల్. ఎస్. ఓకే. సిటిజన్స్ ఆఫ్ దీస్ డిఫరెంట్ కంట్రీస్ కమింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ఇండియా ఆర్ లెసర్ కంపేర్డ్ టు దుబాయ్. India is not a migrant country. In fact, India migrate people to other countries. Correct. Yeah. అదే దుబాయ్ చూసుకుంటే కనుక యూ హ్యావ్ అబౌట్ 80 to 85% పీపుల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అవును. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు యాక్సెస్ ఈజీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఆఫ్ కోర్స్ ఇది అకౌంటింగ్ దానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ దేర్. సో నేను ఇంతకుముందు మన విష్ణు గారితో కూడా కొన్ని వీడియోలు చేసినప్పుడు ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ బ్రెయిన్స్ అని చెప్పేసి మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి చర్చించాం. అసలు ఇండియా నుంచి బ్రెయిన్స్ ఎందుకు బయటికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి? వి ఓపెన్డ్ ఇట్ విత్ ద సేమ్ క్వశ్చన్. ఎందుకు అని అంటే కనుక చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు దుబాయ్ చూస్తే కనుక ఈవెన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, ఇందాక చెప్పినట్టుగా ఎనీ ఇన్కమ్ దట్ యూ హ్యావ్ ఇన్ దుబాయ్ యాజ్ అన్ ఇండివిజువల్ టాక్సెస్ జీరో. అది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్, రైట్? అట్ ద సేమ్ టైం దుబాయ్ అనేది మనకి చాలా క్లోజర్ ప్లేస్ టు ఇండియా. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది సార్ అక్కడ క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది, ఇండియాలో క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది? ఐ థింక్ టు బి హానెస్ట్ మనకు స్కూలింగ్ అది చూస్తే కనుక ఇండియా క్వాలిటీ బెటర్గా ఉంటుంది దుబాయ్తో పోలిస్తే. కానీ అది మన ఇండియన్ కరికులంతో పోలిస్తే ఓకే. అక్కడ మిగతా కరికులం కూడా ఉన్నాయి, అది మంచి క్వాలిటీగా ఉంటుంది. ఓకే. దుబాయ్లో
ఆర్ యూఏఈలో మనం ఒకవేళ కరికులం వైజ్ చూస్తే కనుక అబౌట్ 50% to 60% ఆఫ్ ద స్కూల్స్ దే హ్యావ్ ఇండియన్ కరికులం. ఓకే ఓకే సో అప్పుడు మనం కంపారిజన్ చేసుకుంటే ఎట్ పార్ విత్ ఇండియన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. ఓకే ఎట్ ద సేమ్ టైం హైయర్ ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే ఈ మధ్య యూఏఈ ఆర్ దుబాయ్ చాలా ఫోకస్ చేస్తుంది. ఓకే ఈవెన్ ఐఐటి ఢిల్లీ దే ఓపెన్డ్ దేర్ బ్రాంచ్ ఇన్ అబుదాబి. సో ఫైనల్లీ ఇండియన్ కరికులమే అక్కడికి వస్తుంది మళ్ళీ. యా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకు వేరే ఇంకా మిగతా కంట్రీస్ యూనివర్సిటీస్ కూడా యూకే నుంచి కానీ యుఎస్ నుంచి కానీ దే హ్యావ్ దేర్ ప్రెజెన్స్. ఓకే సో మనకి ఆ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ కూడా యాక్సెస్ ఉంటుంది ఓకే దుబాయ్కి వస్తే కనుక. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే యూఎస్కి కానీ యూకేకి కానీ వెళ్ళే కంటే దుబాయ్కి వచ్చి ఆ యుఎస్ యూకే యూనివర్సిటీస్ నుంచి ఎడ్యుకేషన్ చేస్తున్నారు. సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం ఇప్పుడు యా ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్. సో ఎడ్యుకేషన్ కోసం మీరు అన్నట్టుగా యూఎస్ యూకే ఇది మోస్ట్ కామన్గా జరిగేది. యా ఇప్పుడు దుబాయ్ ఈజ్ హార్డ్లీ 3 hours గట్టిగా ఇక్కడ నుంచి మా ఊరు వెళ్ళినంత దగ్గర అది. అవును. యా సో అంత దగ్గరలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే యుఎస్ అకాడమిక్స్ కానీ యూకే అకాడమిక్స్ కానీ అక్కడ తీసుకోగలుగుతాం. యా సో దట్స్ వాట్ యూఆర్ టెలింగ్. దాని గురించి Correct, yeah. ఎలాబరేట్ చేయండి. యా సో మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అంటే యాక్సెస్ వైజ్ చూస్తే చాలా దగ్గర ఇండియాకి. కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇండియాతో US లో పోలిస్తే ఉన్న- అక్కడ ఇండియాతో పోలిస్తే అక్కడ కూడా మనకి అంటే ఇప్పుడు దుబాయ్లో కూడా మీ ప్రిఫరెన్స్ అది. ఇప్పుడు కొంతమంది లావిష్గా ఉండాలనుకుంటే అట్లాంటి లైఫ్ స్టైల్ Okay, ఉన్నది. లేదా మీకు కాస్ట్ బెనిఫిట్ చూసుకోవాలి, మీకు కాస్ట్ ఎఫెక్టివ్ ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు యుఎస్ అండ్ యూకే ఈ దుబాయ్ ఈజ్ ఫార్ బెటర్ ఫర్ కరెక్ట్ స్టూడెంట్స్. కరెక్ట్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్. ఓకే మీరు ఎట్లాంటి లైఫ్ స్టైల్ కోరుకుంటున్నారు, ఎంత మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఉండొచ్చు, కంఫర్టబుల్గానే ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు యుఎస్ యూకే నుంచి ఉన్న యూనివర్సిటీస్ నుంచి మీకు సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ అవన్నీ వస్తాయి. ఓకే సో మనకి ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఈ మధ్య యుఏఈకి లేదంటే దుబాయ్కి వచ్చి ఈ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఓకే దట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. ఓకే ఓకే అట్ ద సేమ్ టైం మన ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు దుబాయ్లో యుఏఈలో వాళ్ళ బ్రాంచెస్ ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నాయి. ఓకే బోత్ వేస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ నాకు అర్థమైంది. దుబాయ్ రకరకాల దేశాలతో బిజినెస్ చేస్తుంది. ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎడ్యుకేషన్ ని ఇంపోర్ట్ కూడా చేసుకుంటుంది. Correct. సో దే ఆర్ నాట్ డెవలపింగ్ దేర్ ఇండివిజువల్ కరికులం అండ్ దే ఆర్ ఇంపోర్టింగ్ మల్టిపుల్ కరికులమ్స్ ఒక సింగిల్ ప్లేస్ లోకి. సో దట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ రెవెన్యూ కూడా నెక్స్ట్ వాళ్ళకి హెల్ప్ కాబోతుంది. Correct. సో కొత్త బిజినెస్ దుబాయ్ స్టార్ట్ కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే బట్ వీ డోంట్ నో దిస్. అంటే ఇట్లా కూడా వెళ్ళి చదవచ్చు అని నాకు తెలియదు. ఓకే సో ఇంకోటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఉండే పాపులేషన్లో 80 to 85% ఎక్స్పాట్సే. ఓకే కాబట్టి వాళ్ళకి అవసరమయ్యే కరికులము, వాళ్ళకి అవసరమయ్యే ఫెసిలిటీస్, రిక్వైర్మెంట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. ఓకే అప్పుడే వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. ఓకే ఐ అండర్స్టూడ్. సో దట్స్ ద బేసిక్ థింగ్ దట్ ది లుక్ ఎట్. ఓకే అందుకని మీకు ఎట్లాంటివి కావాలి అవన్నీ చూసి దానికి ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. I understood. So next again back to the real estate topic, sir. Yeah. So when it comes to the real estate, ఈ రెంటల్ ఈల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలా మంది రిటైర్ అవ్వడానికి రకరకాల రీజన్స్ తోటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకు దాని నుంచి ఒక రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఆఫ్టర్ 60 ఆ రెంటల్ ఈల్డ్ తోటి మనం సర్వైవ్ అవ్వచ్చు అని. సాడ్లీ ఇండియాలో వచ్చేటువంటి రెంటల్ ఈల్డ్ చాలా తక్కువ. సో వాట్ అబౌట్ దుబాయ్ అండ్ అదర్ కంట్రీస్ దట్ యూ హ్యావ్ వర్క్డ్? మెయిన్లీ ఇన్ కంపారిజన్ టు ఇండియా అండ్ దుబాయ్, ఇండియాలో కూడా రియల్ ఎస్టేట్ చాలా గ్రోత్ ఉంది, చూసాం మనం. మేబీ ఇప్పుడు కొంత స్టాగ్నెంట్ అయి ఉండొచ్చు, బట్ చాలా గ్రోత్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ గ్రోత్ వల్ల మనకి ఇండియాలోనే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్. ఓకే, హైదరాబాద్ చూస్తే డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ అయింది. ఇంకా మిగతా సిటీస్ చూస్తే కనుక ముంబై కానీ ఢిల్లీ కానీ అట్లాంటి బెంగళూరు కానీ అవి ఇంకా ఎక్స్పెన్సివ్. దీన్ని కంపేర్ చేద్దాం. హైదరాబాద్లో ఒక విల్లా ప్రాపర్ది మంచిది కొనాలి అని అంటే 10 కోట్లు 15 కోట్లు కూడా అవుతుంది. దుబాయ్లో ఎంత పెట్టి కొనవచ్చు? అక్కడ కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ విల్లాస్ ఉన్నాయి. ఓకే, కొంత దూరంలో వెళ్ళి కొనాలంటే కనుక మనకు 5 కోట్ల నుంచి 6 కోట్లలో ఒక రీజనబుల్ అమౌంట్ సైజ్ ఆఫ్ విల్లా వస్తుంది. ఇప్పుడు కూడా హైదరాబాద్లో దూరంగా వెళ్ళాలి సార్. హైదరాబాద్ నడిబడ్డులో మనకి మంచి విల్లా దొరకట్లేదు. బయటికి వెళ్ళి కొంటేనే 10-15 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సో ఇన్ టర్మ్స్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కొంచెం పక్కకి వెళ్ళి కొంటే 5-6 కోట్లు. సో అట్లా కంపేర్ చేస్తే ఇండియా ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. అవును, యా ఓకే. అందుకని చెప్పేసి ఈ మధ్య చాలా మంది ఇండియన్స్ హు ఆర్ లివింగ్ ఇన్ దుబాయ్ వాళ్ళు ఇప్పుడు కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇండియా నుంచి కూడా చాలా మంది వచ్చి కొంటున్నారు అక్కడ ఓకే దుబాయ్లో. ఓకే.
అంటే మీ యొక్క బడ్జెట్ని బట్టి ఎక్కువ బడ్జెట్ కావాలని ఉంది, తక్కువ బడ్జెట్లో కావాలని తక్కువ బడ్జెట్లో ఉంది. అబౌట్ 2.5 million to 3 million dirhamsలో మనకి రీజనబుల్ అమౌంట్ సైజ్ ఆఫ్ విల్లాస్ కొంచెం సిటీ అవుట్స్కట్స్లో దొరుకుతున్నాయి. ఓకే. దుబాయ్ రియల్ ఎస్టేట్ చూస్తే కనుక 2 phases, ఒకటి ప్రీ కోవిడ్, ఇంకోటి పోస్ట్ కోవిడ్. ఓకే. ప్రీ కోవిడ్ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే కనుక చాలా ప్రాపర్టీస్ ఓన్లీ ఆ యుఏఈ నేషనల్స్కి కానీ లేదంటే జీసీసీ నేషనల్స్ కానీ అంటే కొన్ని కంట్రీస్లో ఉన్న సిటిజన్స్ మాత్రమే కొనడానికి అవకాశం ఉండేది. మన దగ్గర అసైన్ ల్యాండ్స్ లాగా. అసైన్ ల్యాండ్ స్పెసిఫిక్ టు సమ్ కేటగిరీ. అక్కడ ఏంటంటే ఓన్లీ ఆ సిటిజన్స్కి మాత్రమే సిటిజన్స్కి. ఓకే. బయట వాళ్ళకి లేదు. అంటే ఓన్లీ వాళ్ళే కొనవచ్చు, మనం ఓన్లీ రెంట్కి మాత్రమే తీసుకోవచ్చు. అట్లాంటి కాన్సెప్ట్ ఉండే, అంటే ఒక 15 years క్రితం వరకు. ఆ తర్వాత మెల్లమెల్లగా బయట వాళ్ళకి కూడా కొనడానికి కొన్ని ఏరియాస్ మాత్రమే ఓపెన్ చేసి, అంటే అవుట్స్కట్స్ మాత్రమే ఓపెన్ చేసి అక్కడ మాత్రమే మీరు కొనవచ్చు, మిగతా ప్లేసెస్లో ఓన్లీ మీరు రెంట్ మాత్రమే ఉండాలనేది ఉండేది. ఓకే. ఓవర్ ఏ పీరియడ్ ఆ కాన్సెప్ట్ పెరిగి ఎక్కువ ప్లేసెస్ ఓపెన్ చేశారు మిగతా ఎక్స్పర్ట్స్ కొనడానికి కోసం. ఓకే. రైట్. అది ఓపెన్ చేసినప్పటికి కూడా ప్రీ కోవిడ్ పరిస్థితి ఎలా ఉండేదంటే క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది మినిమలే, ఎక్కువ ఉండేది కాదు. ఎంత పర్సంటేజ్ ఉంటుంది యావరేజ్గా? డిపెండ్ ఇయర్ ఆన్ ఇయర్, మేబీ ఇన్ ద లాంగ్ టర్మ్ 10-15 years స్ట్రెచ్లో. మనకి ఒక 10 years పీరియడ్లో చూసుకున్నాక 2 times అయ్యేది. అంటే మీరు ఒక 3 million పెడితే 6 million, 5 million, 6 million dirhams అయ్యేది ఆ 10 పీరియడ్. అంటే అప్రాక్స్ 7% CAGR అనుకోవచ్చు. అలా. కానీ మనకు అప్పుడు ఏంటంటే రెంటల్ ఎక్కువ ఉండేది. ఓకే. రెంటల్ బేస్ ROI చూసుకున్నాక మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ మనకి ఎట్లా ఉండేదంటే 10% ఉండేది. అబ్బో. మీరు అప్రిషియేషన్ వదిలేసి ఓన్లీ రెంటల్ ఇల్లు చూసినప్పుడు కూడా ROI మీకు అరౌండ్ 10%. సో పుట్ టుగెదర్ ఇట్ ఈస్ 17. యా. ఓకే. అంత మనకు వర్కౌట్ అయ్యేది. ఓకే. అట్ ద సేమ్ టైం మీకు ట్యాక్సెస్ లేవు. అవును. రైట్. ఇంకొకటి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందంటే దుబాయ్ కరెన్సీ ఏదైతే ఉందో అది USD కరెన్సీతో పెగ్ అయి ఉన్న కరెన్సీ. అంటే USD పెరిగిన కొద్దీ దుబాయ్ వాల్యూ కూడా పెరుగుతుంది, కరెన్సీ వాల్యూ. మనకి ఇండియన్ రూపీస్తో పోల్చుకుంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ అన్ అప్రిషియేషన్. అంటే దుబాయ్ కరెన్సీ, UAE కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉంది. డాలర్ ఇండెక్స్ పెరిగినంత కాలం దుబాయ్ యొక్క కరెన్సీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీస్. సో మనకి ఆ అప్రిషియేషన్ కూడా అరౌండ్ 3%, 2%, 5% వాట్ ఎవర్ ఇస్ దేర్ అప్రిషియేషన్ ఇయర్లీ. అది కూడా మీకు కలిసి వస్తుంది. సరే, ఇక్కడ అన్నీ వదిలేసి 10% రెంటల్ ఈల్డ్, 7% క్యాపిటల్ అప్రిసియేషన్, 5% మీరు అన్నట్టుగా డాలర్ ఇండెక్స్ అప్రిసియేషన్. సో పుట్ టుగెదర్ ఇస్ ఆల్మోస్ట్ 21-22. లెట్ మీ ఫినిష్. అంటే మనకు రెంటల్ ఈల్డ్ ప్రీ కోవిడ్ 10% చాలా ప్లేసెస్లో ఉండేది. ఓకే. పోస్ట్ కోవిడ్ ఏమైందని అంటే కనుక మీకు ఈ అప్రిషియేషన్ ఏదైతే ఉందో అది చాలా పెరిగింది, క్యాపిటల్ అప్రిషియేషన్. ఓకే. యా. సో లాస్ట్ 4-5 yearsలోనే చాలా ప్రాజెక్ట్స్లో 2 times 3 times ఈజీగానే. ఓకే. మీ అప్రిషియేషన్ చాలా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది చాలా అప్రిషియేషన్ వచ్చింది వాళ్ళకి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల. యా. మనకి రష్యా యుక్రెయిన్ వార్ వచ్చింది, తర్వాత ఇక్కడ మనకి ఇజ్రాయిల్ ప్లేసెస్లో అక్కడ కూడా మనకి రావడం వల్ల చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకే. రష్యన్స్ కానీ, యుక్రెయిన్స్ కానీ, ఇజ్రాయిల్స్ కానీ, ఇంకా ఎవరైనా కానీ చాలామంది వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో దానివల్ల మనకి అప్రిషియేషన్ చాలా పెరిగింది. బట్ అట్ ద సేమ్ టైం రెంటల్ అప్రిషియేషన్ అంతగా లేదు. ఓకే. ఓకే. అందువల్ల ఏమైంది, రెంటల్ ROI ఏదైతే ఉందో దట్ కేమ్ డౌన్ టు అబౌట్ 5%, 6%, 7%. ఆ రేంజ్లో ఉంది, విచ్ ఇస్ స్టిల్ బెటర్. ఓకే. స్టిల్ 7% ఇస్ గుడ్. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టుగా మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అట్ ద సేమ్ టైం కరెన్సీ అప్రిషియేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టింగ్ ఇన్ దుబాయ్లో చాలా అడ్వాంటేజెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ కేస్ క్యాపిటల్ అప్రిసియేషన్ వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇప్పుడు బాగా పెరిగింది. ROI ఆన్ రెంటల్ తగ్గింది, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ క్యాపిటల్ అప్రిసియేషన్ పెరిగింది. స్టిల్ 5% to 7% అని అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే ప్రతి మైగ్రెంట్ కంట్రీలో అదే పర్సంటేజ్ ఉంటుంది. యూటేక్ ఆస్ట్రేలియా, US, UK అదే ఈల్డ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో పుట్ టుగెదర్ యూ కెన్ మేక్ గుడ్ మనీ దేర్. కరెక్ట్. ఇన్వెస్టింగ్ ఇన్ దుబాయ్ రియల్ ఎస్టేట్. అంటే మీరు అక్కడ ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నారు, ఏ స్టేజ్లో చేస్తున్నారు, ఆల్ దట్ బికమ్స్ ఇంపార్టెంట్ టు లుక్ ఎట్. కానీ మీకు అప్రిషియేషన్ అవన్నీ అయితే ఉంటున్నాయి, స్కోప్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ దిస్ క్యాపిటల్ గెయిన్స్ ఓకే. ఆర్ రెంటల్ ఇన్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.